పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు కోసం బీజేపీని ఒప్పించడానికి చీవాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను, కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి దించడం కోసం ఇదంతా అంటే చేస్తున్నాడు. చివాట్లు తిన్నావు, తిట్లు తిన్నావు. ఎందుకు తిన్నావు? ఈడు ఎదవనేగా, ఈడు దొంగనేగా, ఈయన నమ్మలేమనేగా. మోడీ గారు చివాట్లు తిట్లు తిన్నాడు. లాస్ట్కి ఏమైనా ఒప్పించావు? విలీనం చేసేస్తాను నా పార్టీని ఒప్పించుకుంటాం. ఒప్పించామని అంటున్నారు అందరూ. ఇంటర్నల్ జనసేనలో రెడీ అయిందంటే మనం అయిపోయిన తర్వాత చేప పెట్టావిడ సర్దేసుకుందాం, మనం విలీనం చేస్తాం సార్, అట్టైనా పొత్తుకు రండి సార్, మేము ఎదిరించలేమని చెప్పి చివాట్లో ఇన్ని దగ్గర కాళ్ళు పెట్టుకుని దొప్పించాడు. ఇది ఎదవని వాళ్ళు నమ్మరు, అది పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. అది వాళ్ళ పరిస్థితి. 24 సీట్లకే ఒప్పేసుకున్నాడు చంద్రబాబు పూర్తికి. ఇంకా ఎంపీలు కావాలంటే వదిలేస్తామంటున్నారు, ఎమ్మెల్యేలు కావాలంటే వదిలేస్తామంటున్నాడు, అభ్యర్థులు కూడా వదిలేస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు ఇదంతా? పార్టీనే వదిలేసేసి విలీనం చేసే సిద్ధమైనోడికి 24 ఏముంది, 2 ఏముంది. చంద్రబాబు నాయుడు 4 ఇచ్చినా తీసుకుంటాడు, అసలు ఏమి ఇకపోయినా తీసుకుంటాడు. ఏం లేకపోతే ఎందుకంటే ఆ పార్టీని మోయలేడు, శక్తి లేదు, ఏమీ లేదు. కాపులందరినీ తీసుకెళ్ళి ఆ కాలు మీద వాళ్ళ వర్గాన్ని తీసుకెళ్ళి మీరు అందరూ ఎడబెట్టాలి. వాళ్ళు సిద్ధంగా లేరు నాయన, మాకు ఒక ఆత్మగౌరవం ఉంది, నువ్వు ముఖ్యమంత్రి అయ్యా అంటే చెప్పు, మేము ఏదైనా సాయం చేసాను సిద్ధపడతారు. కానీ నీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టంటే మా ఆత్మగౌరవాన్ని మేము ఇచ్చేదనేది లేదు. కాపుల ఆత్మగౌరవాన్ని, వాళ్ళ కాపులకున్న ఆత్మగౌరవాన్ని వాళ్ళు చూపిస్తారు. తప్పకుండా ఏ నాయకుడైతే మా ఆత్మగౌరవాన్ని మాకు వాల్యూ ఇచ్చి, మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని కాపాడుతాడో వాళ్ళతో వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు. అదో పాతాళానికి కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి భయపడుతున్నాయి మీరు. ఎవరిని తొక్కుతారబ్బా. మా బాసు మౌనం, మా బాసు సీఎం గారి ఇది మీరు బతుకున్నారు, తిరిగిపోతున్నారు. ఆయన ఆగ్రహం, ఆయన కన్ను ఎర్ర చేస్తే ఇంక స్టేట్ బార్డర్స్ కూడా రాదు మీరు. ఆ దుఃఖేదే ఉంది. డైలాగులు, సినిమా డైలాగులు కొట్టి అలసేల్సి సినిమాలో చెప్పి 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 అదే అడుగు వస్తే పండద్దు అనుకుంటున్నాడు. అదేం పండేది లేదు, సచ్చేది లేదు. పోయి ఆడపోయి కాళ్ళబేరం పోతే బదులాడుకొని నా సారంగా లాస్ట్కి జెండా ఎత్తేయాల్సిన పార్టీ. వామన అవతారం ఎత్తి కాలుతో తొక్కుతాను అంటున్నాడు. తొక్కేది లేదు, సచ్చేది లేదు పోస్వామి. అతనేంది తొక్కేది? తొక్కి అలిసిపోయినారు చాలామంది. 14లో తొక్కుతా ఉన్నారు, 19లో తొక్కుతా ఉన్నారు, 24లో తొక్కుతా ఉన్నారు, 29కి తొక్కేది లేదు, 34కి తొక్కేది లేదు. అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఎదురు వస్తే అంత బలవంతుడు అవుతాడు. మీరు క్షమాపణ అడగండి, మిమ్మల్ని క్షమిస్తాడు. ఎదురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత బలవంతుడు అవుతాడు. అంతమించి ఇంకేమీ లేదు. అతన్ని ఢీకొనాలి అంటే మీరు కాదు కదా, శక్తి సరిపోవట్లేదు మీరే చెప్పారు. మోడీని తెచ్చుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలి అంటే మోడీని వీళ్ళందరూ కట్టకట్టుకొని వస్తున్నారంటే ఆయన తొక్కేది ఏంటి? కానీ నిన్నటి వరకు ఒక లెక్క, కానీ ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత ఒక కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయం అనిపించట్లేదు? ఎందుకు భయం? ప్రజలుండగా భయం అనేది తెలియని గుండె ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గుండె. ఈ రాష్ట్ర ప్రజలు పైన దేవుడు మా నాయకుడు చెప్పినట్టు మంచి చేశాడు, లక్షలాది కుటుంబాలలో వెలుగు నింపాడు. వాళ్ళ ఆశీస్సులు దీవెనలు ఉన్నట్టు ఈ చోటా బచ్చాలకి, చెవట్లకి భయపడాల్సిన అంత అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. రానివ్వరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద కవచంలాగా నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటారు. అసలు ఈ రాష్ట్రంలో యువత జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? రాష్ట్రంలో పరిశ్రమలు రావడం లేదు, అభివృద్ధి జరగడం లేదని చెప్పి చంద్రబాబు అంటున్నారు. మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. అసలు ఇచ్చి చలిసిపోయారు కదా 14 సంవత్సరాల్లో. కొత్తగా ఇచ్చేదే ఉంది కానీ 1,25,000 ఉద్యోగాలు కదా. హాస్పిటల్స్లో 40,000 స్టాఫ్ని రిక్రూట్ చేశారు, ఉద్యోగాలు కదా. వివిధ శాఖల్లో ఈరోజు స్ట్రెంథన్ చేశారు, 5 ఉద్యోగాలు కదా. 5 ఫిషింగ్ హార్బర్స్, 5 పోర్ట్స్, అవి డెవలప్మెంట్ కాదా? ఇన్ఫోసిస్ వచ్చింది, డెవలప్మెంట్ కాదా? ఇది కాకుండా అనేక రకాల డెవలప్మెంట్ అంటే ఒక ఊరిలో ఈరోజు తీసుకుంటే ప్రతి పేదవాడు నేరుగా వెళ్ళి ఏ చిన్న పనైనా గ్రామం దాటాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగాలేకపోయినా విద్య టాప్ స్థాయిలో ఉంది. ఈరోజు మన పిల్లలు యుఎన్లో మాట్లాడే స్థాయికి ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎదిగారంటే అది ఎంత వాల్యూ ఇది? అది అభివృద్ధి కాదా? సో ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద దగ్గర నుంచి అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాడు. అందరూ బాగుండాలి.
ఈరోజు ఒక పేదవాడికి నాకు 10,000 ఇస్తే ఆ 10,000 ఏం చేస్తా, తీసుకువెళ్ళి వెంటనే ఒక అంగడిలోనో ఏదో బట్టలు బంగారం ఏదో కొనుక్కుంటారు. ఈరోజు ఒక ఉదాహరణకి ఒక 5,000 కోట్లు అమ్మఒడి వేసాడు అనుకుందాం. ఆ 5,000 ఏం చేస్తారు, పిల్లలకి సంబంధించి పుస్తకాలు ఏదో అదో కొంటారు. అంటే 5,000 కోట్లు ఏదో రూపంలో చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులందరికీ వ్యాపారం జరుగుతుంది, పేదవాడి అవసరం తీరుతుంది. ఇవన్నీ డబ్బు అనేది సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళ హయాం ఏంది, ఒకటిని పిలిచారా, ఒకటి 1,000 కోట్లు ఇచ్చాడా, ఒక 200 కోట్లు 300 కోట్లు తీసుకొని వచ్చి ఆస్తులు కొన్నాం. డబ్బు అనేది రొటేట్ కాల. ఈరోజు ఒక ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది తెలియకుండానే పేదవాడికి పెరిగింది. చిరు వ్యాపారస్తులు, ఇది వాస్తవం కదా. ఈరోజు మీకు అమ్మఒడి వచ్చింది, పండగలప్పుడు అన్ని దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా చిరు వ్యాపారస్తులు కలకళ్ళాడలేదా, వాళ్ళు బతకలేదా, ఇండైరెక్ట్ బెనిఫిట్ కాదా? సో ఎన్ని రకాలలో చూసుకుంటే చిన్న మధ్య పేద అందరూ బాగున్నారు. ఒక ఊరంతా జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోరుకుంటాడు, ఇద్దరు బాగుండాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు, అంతే తేడా. ఆ 2 భవనాలు కనిపించిన వల్ల ఊహ అంటారు, కానీ తెలియకుండా చూసుకుంటే ఊరంతా బాగుపరిచిన వ్యక్తి, ప్రతి ఒక్కరు కళల్లో వెలుగు చూపాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.